అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ విశ్వంలోనే ఉన్న అతిపెద్ద అంతుచిక్కని రహస్యాల్లో ఒకదాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఇది మామూలు విషయం కాదు, సాక్షాత్తు భౌతిక శాస్త్ర ప్రాథమిక నియమాలనే సవాలు చేసే ఒక పెద్ద చిక్కుముడి. మనం మాట్లాడుకోబోయేది కృష్ణ బిలాల గురించి. ఈ ఒక్క ప్రశ్న ఇదే మనల్ని నేరుగా ఈ టాపిక్ లోపలికి తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ అంతులేని గాఢమైన చీకటిలోకి జారిపోతుంటే ఏమవుతుందసలు? మన అస్తిత్వానికి ఏం జరుగుతుంది? బ్లాక్ హోల్స్ అంటే అవి బ్రహ్మాండంలోనే అత్యంత శక్తివంతమైన ప్రదేశాలు. వాటి గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే చివరికి కాంతి కిరణం కూడా దాన్నుంచి తప్పించుకోలేదు. ఈ చిత్రంలో చూడండి, ఒక బ్లాక్ హోల్ తన చుట్టూ ఉన్న స్థలాన్ని, కాలాన్ని కూడా ఎలా వంచేస్తుందో. నిజంగా ఇదొక అద్భుతమైన, అదే సమయంలో భయంకరమైన దృశ్యం. సరే, మన ఈ రహస్య పరిశోధనలో మొదటి అడుగు వేద్దాం. అసలొక వస్తువు బ్లాక్ హోల్లోకి పడిపోతే దాని భౌతిక పరిస్థితి ఏంటి? దానికి ఏం జరుగుతుంది? రండి, ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. టైడల్ ఫోర్స్. ఈ పదం వినగానే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా సింపుల్. భూమి మీద చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రాల్లో అలలు వస్తాయి కదా, అదే టైడల్ ఫోర్స్. కానీ ఒక బ్లాక్ హోల్ దగ్గర ఈ శక్తి లక్షల కోట్ల రెట్లు బలంగా ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ మనం తలకిందులుగా పడిపోతుంటే మన తలమీద పనిచేసే గురుత్వాకర్షణ శక్తి కన్నా కాళ్లమీద పనిచేసే శక్తి కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ తేడా ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోడానికే సాధ్యం కాదు. అవును, సరిగ్గానే విన్నారు. ఈ భయంకరమైన ప్రక్రియకు శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన, సరదా పేరు పెట్టారు: స్పాగెటిఫికేషన్. అంటే ఒక వస్తువు స్పాగెటీ నూడిల్స్లాగా పొడవుగా, సన్నగా సాగిపోతుంది, చివరికి అణువుల గొలుసుగా మారిపోతుంది. ఎంత విచిత్రమైన, అదే సమయంలో భయంకరమైన ఊహ కదూ? ఇక్కడ ఉన్న సమాచారం చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఒక చిన్న బ్లాక్ హోల్లో పడితే క్షణాల్లో స్పగెటిఫికేషన్కు గురవుతాం. కానీ ఒక భారీ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హొరైజన్ దాటినప్పుడు ఏమీ జరిగినట్టు కూడా అనిపించదట. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ భారీ బ్లాక్ హోల్స్లో ఈవెంట్ హొరైజన్ దగ్గర టైడల్ ఫోర్స్ చాలా చాలా బలహీనంగా ఉంటుంది. నిజంగా నమ్మశక్యంగా లేదు గదూ? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన భౌతిక శరీరం నాశనం కావచ్చు, పర్వాలేదు. కానీ మనల్ని మనమనే చెప్పే సమాచారం, అంటే మన జ్ఞాపకాలు, మన వ్యక్తిత్వం, మన అణువుల అమరిక, ఆ సమాచారం గతి ఏంటి? అది ఎక్కడికి పోతుంది? ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలస్తంభాలు లాంటి రెండు అతి పెద్ద సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఒక మహాసంగ్రామమే ఈ సమాచార వైరుధ్యం. ఇది సైన్స్ ప్రపంచంలోని అతిపెద్ద సవాళ్లలో ఒకటి. సరే, ఇప్పుడు ఈ వైరుధ్యం యొక్క మూలమేంటో చూద్దాం. చూడండి, ఒకవైపు ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతముంది. అదేమంటుందంటే బ్లాక్ హోల్లోకి వెళ్లిన ఏ సమాచారమైనా సరే అది శాశ్వతంగా నాశనమైపోతుంది, అంతే, ఆ కథ సమాప్తం. కానీ మరోవైపు క్వాంటం మెకానిక్స్ ఉంది. దాని ప్రకారం సమాచారాన్ని నాశనం చెయ్యడం అసాధ్యం, ఎప్పటికీ. చూసారా, ఇక్కడే అసలు సమస్య. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నతోనే శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా తలలు పట్టుకుంటున్నారు. క్వాంటం మెకానిక్స్లో యూనిటారిటీ అనే ఒక ముఖ్యమైన నియమముంది. ఇది విశ్వం యొక్క అత్యంత ప్రాథమిక నియమాలలో ఒకటి. దాని ప్రకారం విశ్వం దేనినీ మర్చిపోదు, సమాచారం ఎప్పటికీ నాశనం కాదు, కేవలం ఒక రూపం నుండి ఇంకో రూపానికి మారుతుంది, అంతే. మరి అలాంటప్పుడు బ్లాక్ హోల్ ఈ నియమాన్ని ఎలా ఉల్లంఘిస్తోంది? ఇప్పుడు ఈ కథలోకి ఒక లెజెండ్ ఎంటర్ అవుతున్నారు. ఆయనే స్టీఫెన్ హాకింగ్. ఆయన చేసిన ఒక ఆవిష్కరణ ఈ సమస్యను మరింత పెద్దదిగా చేసి భౌతిక శాస్త్ర ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపేసింది. 1974లో స్టీఫెన్ హాకింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే బ్లాక్ హోల్స్ పూర్తిగా నల్లగా ఉండవట. అవి కూడా నెమ్మదిగా రేడియేషన్ను బయటకు లీక్ చేస్తూ కాలక్రమేణా ఆవిరైపోతాయి. దీనినే మనం హాకింగ్ రేడియేషన్ అంటాం. అంటే బ్లాక్ హోల్స్ కూడా శాశ్వతం కాదన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. ఈ హాకింగ్ రేడియేషన్లో బ్లాక్ హోల్లోకి వెళ్లిన వస్తువులకు సంబంధించిన సమాచారం ఏదీ ఉండదు. అందులో కేవలం బ్లాక్ హోల్ బరువు, ఛార్జ్ లాంటి బేసిక్ సమాచారం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి, ఒక ఏనుగు పడినా, ఒక కుర్చీ పడినా బయటకు వచ్చే రేడియేషన్ ఒకేలా ఉంటుంది. మరి ఆ ఏనుగు, కుర్చీల ప్రత్యేక సమాచారం ఏమైపోయింది? ఆవిరైపోయిందా? దీనింకా సింపుల్గా అర్థం చేసుకుందాం.
క్వాంటం ఫిజిక్స్లో ఒక పుస్తకం లాంటి పూర్తి సమాచారమున్న వ్యవస్థను స్వచ్ఛమైన స్థితి అంటారు. అదే పుస్తకాన్ని కాల్చేస్తే వచ్చే బూడిద ఉంది కదా, దాన్ని మిశ్రమ స్థితి అంటారు. ఎందుకంటే ఆ బూడిదలో ఏ సమాచారం ఉండదు. హాకింగ్ లెక్కల ప్రకారం బ్లాక్ హోల్ ఒక పుస్తకాన్ని బూడిదగా మారుస్తుంది. ఇది క్వాంటం నియమాలను నేరుగా ఉల్లంఘించడమే. ఈ బ్రహ్మాండపు క్రైమ్ సీన్ను ఛేదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు ఒక పెద్ద డిటెక్టివ్ టీంలా పనిచేస్తున్నారు. కోల్పోయిన సమాచారాన్ని తిరిగి కనుక్కోవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషణ నిరంతరం సాగుతూనే ఉంది. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. వీటిని మనం ఈ కేసులోని ప్రధాన సందేహాస్పద సిద్ధాంతాలు అని పిలవచ్చు. ప్రతి సిద్ధాంతం ఒక విభిన్నమైన, చాలా ఆసక్తికరమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. అవేంటో క్లుప్తంగా చూద్దాం. ఇది నిజంగా మన ఊహకందని ఒక అద్భుతమైన ఆలోచన. ఈ సిద్ధాంతం ప్రకారం సమాచారం అస్సలు నాశనమవ్వలేదు. అసలది బ్లాక్ హోల్ లోపలికి వెళ్లనేలేదు. బదులుగా ఆ సమాచారం మొత్తం దాని సరిహద్దు మీద, అంటే ఈవెంట్ హొరిజోన్ మీద ఒక హోలోగ్రామ్లా రికార్డయ్యుంటుంది. ఇది మన ఆలోచనా విధానాన్నే మార్చేసే సిద్ధాంతం గదూ. ఇప్పుడు మనం రెండు భిన్నమైన, చాలా ఆసక్తికరమైన సిద్ధాంతాలను చూద్దాం. ఫైర్వాల్ పరికల్పన ప్రకారం ఈవెంట్ హొరైజన్ అనేది ఒక మండుతున్న అగ్నిగోడలాంటిది. దాన్ని దాటలానే ప్రయత్నిస్తే చాలు, సర్వం భస్మం. మరోవైపు ఫజ్బాల్ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ అనేది ఒక మెత్తటి ధారపు ఉండలాంటిది. సమాచారం దాని ధారపు పోగులలో సురక్షితంగా దాగి ఉంటుందట. అయితే అన్ని పరిష్కారాలు ఇంత నాటకీయంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది శాస్త్రవేత్తలేమంటున్నారంటే, బహుశా హాకింగ్ లెక్కల్లోనే ఏదో చిన్న పొరపాటు జరిగుండవచ్చు. ఆ లెక్కల్లో మనం గుర్తించని కొన్ని చిన్న అంశాలు సమాచారాన్ని చాలా నెమ్మదిగా, మనకు తెలియని రూపంలో బయటకు లీక్ చేస్తూ ఉండవచ్చు. ఈ చిక్కముడిని విప్పడం కేవలం ఒక శాస్త్రీయ కుతూహలం కాదు. ఇది మన బ్రహ్మాండం యొక్క అస్తిత్వానికే సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్న. దీని సమాధానం మన విశ్వం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేయగలదు. భౌతిక శాస్త్రవేత్తల అంతిమ లక్ష్యం థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ను కనుగొనడం. అంటే ఈ బ్రహ్మాండంలోని అన్ని శక్తులను వివరించే ఒకే ఒక్క సిద్ధాంతం. బ్లాక్ హోల్ సమాచార వైరుధ్యాన్ని పరిష్కరించడం ఆ మహోన్నత లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఒక అతిపెద్ద మైలురాయి అవుతుంది. ఇక చివరిగా అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఒకవేళ హోలోగ్రాఫిక్ సిద్ధాంతమే నిజమైతే, మనం చూస్తున్న ఈ త్రిమితీయ బ్రహ్మాండం, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, చివరికి మనతో సహా అన్నీ కేవలం ఒక ద్విమితీయ ఉపరితలం నుంచి ప్రసరిస్తున్న ఒక ప్రతిబింబం, అంటే ఒక హోలోగ్రామ్ అయి ఉండవచ్చా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే దయచేసి కామెంట్ చేయండి.